హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్స్ కోసం, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసం పంచవర్ష ప్రణాళికలు అనే టాపిక్ చెప్పుకుంటున్నాం. పంచవర్ష ప్రణాళికలు అనే టాపిక్ ఈ వీడియోలో చెప్పుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సక్సెస్కి మీ సహకారం అందించాలని, ఎల్లవేళలా మీ చేయూత అందించాలని నేను చాలా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రణాళికా విధానం. ప్రణాళికా విధానం మన దేశంలో ఉన్న వనరులను పరిగణనలోకి తీసుకొని లక్ష్యాలను ఏర్పరచుకొనుట, ప్రాధాన్యతలను నిర్ణయించడం, నిర్ణీత లక్ష్యాల ఏర్పాటు, వనరుల సమీకరణ, అవసర సమయాన ప్రణాళికను అమలు వ్యవస్థను ఏర్పాటు చేయడం, అవసర సమయాన ప్రణాళికను అమలుపరిచే వ్యవస్థను ఏర్పాటు చేయడం, లక్ష్యాలను సాధించడం మరియు ప్రణాళిక సమీక్ష అనే అంశాలను కలిగి ఉన్న ప్రక్రియను ప్రణాళిక ప్లానింగ్, ప్రణాళిక విధానం అంటాం. ప్రణాళిక అంటే ఏమిటి? మన వద్ద ఉన్న వనరులను పరిగణనలోకి తీసుకొనుట, లక్ష్యాలను ఏర్పరచుకొనుట, ప్రాధాన్యతలను నిర్ణయించుట, నిర్ణీత లక్ష్యాలను ఏర్పాటు చేసుకొనుట, వనరుల సమీకరణ, అవసర సమయాన ప్రణాళికను అమలుపరిచే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం, లక్ష్యాలను సాధించడం మరియు ప్రణాళికల సమీక్ష మొదలైన అంశాలను కలిగి ఉన్న ప్రక్రియను ప్రణాళిక ప్లానింగ్ అంటాం, ప్రణాళికా విధానం అంటాం. కాలం ప్రాతిపదికగా ప్రణాళికల వర్గీకరణ అంటే స్వల్పకాలిక, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలను రూపకల్పన చేయడం. భౌతిక ప్రణాళికలు వివిధ వస్తువుల భౌతిక ఉత్పత్తి లక్ష్యాలను ప్రాతిపదికగా రూపొందించబడిన ప్రణాళికలు. భౌతిక ప్రణాళికలు వివిధ వస్తువుల భౌతిక ఉత్పత్తి లక్ష్యాల ప్రాతిపదికగా రూపొందించబడిన ప్రణాళికలు. ఆర్థిక ప్రణాళికలు వివిధ పెట్టుబడి మార్గాంతరాలకు, ఆర్థిక వనరుల కేటాయింపునకు సంబంధించిన ప్రణాళికలు ఆర్థిక ప్రణాళికలు. స్థిర ప్రణాళిక 5 సంవత్సరాల స్థిర దృష్టితో మొదటి సంవత్సర ప్రణాళిక పునాదిగా తయారు చేయబడుతుంది. స్థిర ప్రణాళిక 5 సంవత్సరాల స్థిర దృష్టితో మొదటి సంవత్సర ప్రణాళిక పునాదిగా తయారు చేయబడుతుంది. నిరంతర ప్రణాళిక 5 సంవత్సరాల నిరంతర ప్రణాళికలో వార్షిక ప్రణాళికను ప్రతిపాదించేటప్పుడు ప్రతి ఏటా 5 ఏళ్ల భవిష్యత్ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకోవడం జరుగుతుంది. నిరంతర ప్రణాళిక 5 సంవత్సరాల నిరంతర ప్రణాళికలో వార్షిక ప్రణాళికను ప్రతిపాదించేటప్పుడు ప్రతి ఏటా 5 ఏళ్ల భవిష్యత్ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకోవడం జరుగుతుంది. కేంద్రీకృత ప్రణాళికా విధానం. ప్రణాళిక రచన చేయడం. దేశం, రాష్ట్రం, జిల్లా వ్యవస్థలలో దేశమంతటికి ప్రణాళికను రూపొందించడం. ప్రణాళిక రచన మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతటికీ వర్తిస్తుంది. వికేంద్రీకృత ప్రణాళిక విధానం. కింది స్థాయి నుంచి అంటే జిల్లా, రాష్ట్ర స్థాయిల నుంచి ప్రణాళికల రూపకల్పన చేయడం.
వికేంద్రీకృత ప్రణాళిక విధానం క్రింది స్థాయి నుంచి అంటే జిల్లా రాష్ట్ర స్థాయిల నుంచి ప్రణాళికలను రూపకల్పన చేయడం. ప్రణాళిక విధానం ఒక వ్యవస్థగా ఏటా రూపుదాల్చింది. వనరులను అభిలషణీయ స్థాయిలో కేటాయించడం. వనరులను అభిలషించడం అంటే కోరుకున్న వనరులను అభిలషణీయ స్థాయిలో కేటాయించడం, సామాజిక ప్రయోజనాలను గరిష్ట స్థాయిలో పెంచడం వంటి అంశాల దృష్ట్యా స్వేచ్ఛాయుత ఆర్థిక విధానంలోని లోపాలను సరిదిద్దేందుకు ప్రణాళిక విధానం ఒక వ్యవస్థగా అవతరించింది. భారతీయ ప్రణాళిక విధానం పరిణామ క్రమం 1930లో సంభవించిన గొప్ప ఆర్థిక మాంద్యం కాలంలో ఒక్క రష్యా మినహా మిగిలిన ప్రపంచమంతా ఆదాయం, ఉత్పత్తి, ఉపాధి విషయాలలో తగ్గుముఖంలో చిక్కుకుంది. రష్యా అవలంబించిన ఆర్థిక ప్రణాళికలు ప్రణాళిక విధానాన్ని ముందుకు తెచ్చింది. భారతదేశం ఈ ప్రణాళిక విజయాల వల్ల ప్రభావితమైంది. రష్యా దేశం యొక్క ప్రణాళిక విజయాల వల్ల భారతదేశం ప్రభావితమైంది. భారత ప్రణాళిక విధానపు పరిణామ క్రమం ఈ విధంగా రష్యా ప్రణాళిక విధానం వల్ల ప్రభావితం చేయబడి రూపుదిద్దుకుంది. 1934 భారత ఆర్థిక వ్యవస్థకు 1934లో భారత ఆర్థిక వ్యవస్థకు ప్రణాళిక విధానాన్ని సూచిస్తూ క్రమబద్ధమైన తొలి గ్రంథాన్ని మోక్షగుండం విశ్వేశ్వరయ్య రచించారు. 1934లో భారత ఆర్థిక వ్యవస్థకు ప్రణాళిక విధానాన్ని సూచిస్తూ క్రమబద్ధమైన తొలి గ్రంథాన్ని 1934లో శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య రచించారు. 1938 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ ప్రణాళిక కమిటీని నెలకొల్పింది. 1938లో భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ ప్రణాళిక కమిటీని నెలకొల్పింది. అయితే రెండవ ప్రపంచ యుద్ధం, క్విట్ ఇండియా ఉద్యమాల వల్ల ఈ కమిటీ పనులకు అంతరాయం ఏర్పడింది. 1938 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ ప్రణాళిక కమిటీని నెలకొల్పింది. అయితే రెండవ ప్రపంచ యుద్ధం, క్విట్ ఇండియా ఉద్యమాల వల్ల ఈ కమిటీ పనులకు అంతరాయం ఏర్పడింది. 1944 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి ఏడి దలాల్ ఆధ్వర్యంలో ప్రణాళిక ఆర్థికాభివృద్ధి శాఖను నెలకొల్పింది. 1944లో బ్రిటిషు ప్రభుత్వం భారతదేశానికి ఏడి దలాల్ ఆధ్వర్యంలో ప్రణాళిక అభివృద్ధి శాఖను నెలకొల్పింది. సాధారణ ఆర్థిక పరిస్థితిని, ఆర్థిక పురోభివృద్ధిని పునరుద్ధరించడం ఈ శాఖ లక్ష్యం. 1944లో బ్రిటిషు ప్రభుత్వం భారతదేశానికి ఏడి దలాల్ ఆధ్వర్యంలో ప్రణాళిక ఆర్థికాభివృద్ధి శాఖను నెలకొల్పింది. సాధారణ ఆర్థిక పరిస్థితిని, ఆర్థిక పురోభివృద్ధిని పునరుద్ధరించడం ఈ ఆర్థికాభివృద్ధి శాఖ యొక్క లక్ష్యం. 1946 సంవత్సరంలో భారతదేశంలో ప్రణాళిక విధానానికి సంబంధించిన సమాచార సేకరణ కోసం
తాత్కాలిక ప్రభుత్వం ప్రణాళిక సలహా మండలిని నెలకొల్పింది. 1946లో భారతదేశంలో ప్రణాళిక విధానానికి సంబంధించిన సమాచార సేకరణ కోసం తాత్కాలిక ప్రభుత్వం ప్రణాళిక సలహా మండలిని నెలకొల్పింది. 1950 సంవత్సరంలో కేంద్ర మంత్రిమండలి తీర్మానం ద్వారా 1950 సంవత్సరంలో కేంద్ర మంత్రిమండలి తీర్మానం ద్వారా ప్రణాళిక సంఘాన్ని నెలకొల్పడం జరిగింది. ఆర్థిక సంఘం వలె ప్రణాళిక సంఘం రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. ఆర్థిక సంఘం వలె ప్రణాళిక సంఘం రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. 1950లో కేంద్ర మంత్రిమండలి తీర్మానం ద్వారా ప్రణాళిక సంఘాన్ని నెలకొల్పడం జరిగింది. ఆర్థిక సంఘం వలె ప్రణాళిక సంఘం రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. 1952 సంవత్సరంలో ప్రణాళిక సంఘం సూచన మేరకు కేంద్రం ఒక కార్యనిర్వాహక వర్గం ఉత్తర్వు ద్వారా జాతీయాభివృద్ధి మండలి ఎన్డీసీని నెలకొల్పింది. 1952 సంవత్సరంలో ప్రణాళిక సంఘం సూచనల మేరకు కేంద్రం ఒక కార్యనిర్వాహక వర్గం ఉత్తర్వు ద్వారా జాతీయాభివృద్ధి మండలి ఎన్డీసీని నెలకొల్పింది. జాతీయ అభివృద్ధి మండలిని నెలకొల్పింది. 1952లో ప్రణాళిక సంఘం సూచన మేరకు కేంద్రం ఒక కార్యనిర్వాహక వర్గం ఉత్తర్వుల ద్వారా జాతీయాభివృద్ధి మండలిని నెలకొల్పింది. జాతీయాభివృద్ధి మండలి అత్యున్నత స్థాయిలో ప్రణాళిక విధానాల సమీక్ష, సలహా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. రూపకల్పన దశ ముసాయిదా ప్రణాళికలు అంటే మోడల్ ప్రణాళికలు. ముసాయిదా ప్రణాళికలు. బొంబాయి ప్రణాళిక. భారతదేశంలో ఆర్థిక అభివృద్ధిని పెంపొందించేందుకు కొంతమంది పారిశ్రామికవేత్తలు రూపొందించిన ప్రణాళిక బొంబాయి ప్రణాళిక. ఈ ముసాయిదా ప్రణాళిక 15 ఏళ్లలో దేశ తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఉద్దేశించినది. ఈ ప్రణాళిక మౌలిక పరిశ్రమలను పటిష్టపరచడం గురించి ఈ ప్రణాళికలో పేర్కొనబడింది. ఎంఎన్ రాయ్ రూపొందించిన ప్రజల ప్రణాళిక. ఎంఎన్ రాయ్ రూపొందించిన ప్రజల ప్రణాళిక. ఈ ప్రణాళిక వ్యవసాయం, వినియోగదారుల వస్తూత్పత్తి పరిశ్రమలకు ప్రాధాన్యతనిచ్చింది. ఎంఎన్ రాయ్ ప్రజల ప్రణాళిక. ఈ ప్రణాళిక వ్యవసాయం, వినియోగదారులు, వస్తూత్పత్తి పరిశ్రమలకు ప్రాధాన్యతనిచ్చింది. గాంధేయ ప్రణాళిక. ఎస్ఎం అగర్వాల్ గాంధేయ ప్రణాళిక. గాంధేయ ప్రణాళిక. వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ గురించి ఈ ప్రణాళిక ఒక్కానించింది. ప్రగతి సాధనకు వ్యవసాయం తదనుబంధ కార్యక్రమాలను వివరించడం జరిగింది. ఈ గాంధేయ ప్రణాళికలు, ప్రజల ప్రణాళిక, బొంబాయి ప్రణాళిక మొదలైన పైన పేర్కొన్న ప్రణాళికలు అన్నీ ముసాయిదాలు మాత్రమే. ఇవి అమల్లోకి రాలేదు. భారత ప్రణాళిక విధానం యొక్క మౌలిక అంశాలు. భారతదేశ ప్రణాళిక విధానం యొక్క మౌలిక అంశాలు. 1. సమగ్రమైన ప్రజాస్వామ్య ప్రణాళిక విధానం.
మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ రంగం, ప్రైవేటు రంగం సహజీవనం. అంటే ప్రభుత్వ రంగం పాత్ర పెరుగుతుండడం ఒక ప్రస్ఫుటమైన అంశం. 3 సమతుల అభివృద్ధి, వ్యవసాయం, పారిశ్రామికల అవస్థాపన, మౌలిక సదుపాయాలు రెండింటినీ పటిష్టపరచవలసి ఉంటుంది. సమతులాభివృద్ధి, వ్యవసాయము, పారిశ్రామిక అవస్థాపన ఈ రెండింటినీ పటిష్టపరచవలసి ఉంటుంది. 4 ఆర్థిక సహాయం, సాంకేతిక పరిజ్ఞానం, బదలాయింపులలో విదేశీ సహాయం తగ్గించడం. ఆర్థిక సహాయం, సాంకేతిక పరిజ్ఞానం, బదలాయింపులలో విదేశీ సహాయం తగ్గించడం. ఇవి ప్రణాళిక విధానం యొక్క మౌలికమైన అంశాలు. వీటిని ఆధారంగా చేసుకొని పంచవర్ష ప్రణాళికలను రూపొందించడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో పంచవర్ష ప్రణాళికల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.